కనీసం తద్దిబట్టిలో పోయే వాళ్ళను కూడా, ఒళ్ళ కాసే వాళ్ళను కూడా, పశువులు కాసే వాళ్ళను వీపులు దొంగలు పరిచి పగులబట్టిన సందర్భం. అట్లాంటి సమయంలో ఇక్కడ పుట్నూరు జయ్యారం మా గురువు బయ్యపు దేవేందర్ రెడ్డి అప్పటికే సంఘ నిర్మాణం సత్తయ్య, నాళ్ళ గుత్వాళ్ళు, నాళ్ళ కిట్టయ్య, నాళ్ళ సత్తయ్య, కాసల్ల మల్లయ్య, ఓం రెడ్డి, దానికి చాలామంది యువకులు ఇక్కడ వాళ్ళు సంఘ నిర్మాణం చేస్తున్నారు. అప్పుడు నవసన్న చిన్నపిల్లగాడు ఆ చివర ఉంటుంది. మేము క్యాంపెయిన్కి వచ్చినాం, స్కూల్ కాడ పాటలు పాడతాను అలా రాండి వాళ్ళ ఇంట్లోనే పాటలు పాడుకుంటాం. ఆ నురుగు మీసం చిరాని రైతులతోనే మనం దేవన్నకు అత్యంత సన్నిహితులుగా మారి అసతన జీవితం ప్రారంభమైంది. ఏనాడు ఇక్కడికి వెళ్ళి పుట్నూరు దొరలు కొట్టకపోయి కొట్టిన సందర్భం, పాలితం దొరను కలుగురు గుట్టల్లో పెట్టిన సందర్భం. అట్లాంటి సందర్భాలు చిన్న పిల్లగాడైనా కూడా గణపతి కోటన్న దేవన్న ఆనాటి కేంద్ర కమిటీ నేతలందరికీ కూడా తన సజ్జన్నం పెట్టిన మనిషి నరసన్న. ఇట్లాంటి నరసన్న జయారంలో ఒక టార్గెట్ పోలీస్ పటేల్ ఉంటే అతను హత్య చేయడం, ఆ హత్య నేరం వీళ్ళందరూ ఉండవడం, దానిగా నేను ఉండలేను, నేను అడ్డుకి వెళ్ళిపోతాను అని పట్టుకోవడంతో ఇప్పటికే దేవేంద్ర రెడ్డి ఎన్కౌంటర్ కావడం, నేను ఆ సందర్భంగా పెద్దపల్లి రాడికల్ విరుద్ధంగా బాధ్యతలో ఉండడం, పార్టీ కూడా మాకు కాంటాక్ట్ లేదప్పటికీ. చివరికి కాంటాక్ట్ వచ్చినాక తర్వాత అప్పటి జిల్లా కార్యదర్శి రంగు రాయలింగ సాగర్ అన్న ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఆయన ద్వారా ఆయన అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇవాళ నేను ఒకటే అంటాను, చాలామంది అంటారు నక్సలైట్లు బాగా సంపాదించుకుంటారు, కాలాల్లో తిరుగుతారు, గొంతులు పెట్టుకుంటారు, లీడర్లు అవుతారని. అని పార్టీలో ఒకటే జవాబు, ఇంత భూమి లేదు, గుడిసె కూలిపోయింది. ఇది 42 సంవత్సరాల నక్సలైట్ జీవితం. దీనికోసం ఆలోచించుంది నక్సలైట్లను తిట్టేవాళ్ళు. మీ లెక్క బాలలో కూర్చుంటలేరు, కాళ్ళలో తిరుగుతలేరు, కోట్ల సంపాదన కోసం బతుకుతలేరు. ఇగో ఇది నక్సలైట్ జీవితం. ఎవ్వరు బతికినా ఈనాడు యువత కూడా మీరు ఆలోచించండి, ఈ చరిత్రను చదవండి. మీరు చదివే వాట్సాప్లలో చూసే బొమ్మలు కాదు, మీరు చూసే కథలు కాదు, ఈ చరిత్ర చదవండి. ఇకనైనా నర్సన్న లాంటి వాళ్ళను మళ్ళీ మనం బతికించుకోవడం కోసం ఈ తరం యువతరం మీ తరం రేపటి లక్ష్యం కోసం ఆశాల పట్ల సాగాలని ఆశిస్తూ అమర్ హై నర్సన్న, అమర్ హై నర్సన్న, అమర్ హై నర్సన్న.